సాధారణంగా రైల్వే లైన్‌లు చూస్తుంటాం మనం. రైల్వే లైన్‌ల పక్కనే పాకలేసేసుకుంటుంటారు. లేకపోతే కొన్ని చోట్లయితే కుర్చీలేసుకొని కూర్చొని ఆడుకుంటా ఉంటుంటారు. జస్ట్ ఇక్కడ రైలుంటది. ఈ ప్రదేశంలో కూర్చునేవాళ్ళున్నారు. ఇక్కడి దాకా కూడా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళున్నారు. వాస్తవంగా రైల్వే ల్యాండ్ దగ్గర అటు ఇటు కూడా బఫర్ జోన్ టైప్‌లో ఉండాలి. కానీ ఆక్రమించుకొని కట్టేసుకోవడం అన్నటువంటిది ఎందుకంటే రైల్వే వాళ్ళ స్థలం కాబట్టి బయటోడు పట్టించుకోడు. రైల్వే వాళ్ళకి ప్రత్యేకించి తొలగించే పద్ధతుండదు. దాన్ని బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి సిట్యుయేషన్. ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడేంటంటే హైయెస్ట్ స్పీడ్‌లో వెళ్ళే ట్రైన్స్ ఉంటున్నాయి. 130 కిలోమీటర్ల వేగంతో గూడా వెళ్ళే ట్రైన్స్ సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఈ రైలు ప్రమాదాలు ఎక్కువ జరిగిపోతాయి. అక్కడ గనక బర్రెలొచ్చినా, గొర్రెలొచ్చినా, మనిషొచ్చినా, వెహికలొచ్చినా ఇట్లాంటియి. కాబట్టి టోటల్‌గా కంచె వేయాలన్న నిర్ణయం తీసుకుంది. కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకునేందుకు వాటి చుట్టూ కంచె నిర్మించుకునేందుకోసం రైల్వే శాఖ ఇప్పుడు ఏకంగా 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఏకంగా 3000 కోట్లు. దీనికి కొంతమంది పాపం బుర్ర లేనటువంటోళ్ళు 30 వందే భారత్ రైళ్లు తయారు చేయొచ్చు, 100 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే రూట్లు రూపొందించొచ్చు అంటూ స్టోరీలు రాసుకొస్తున్నారు. ముందు రైలు ఉంటాయి కదా! ఇయన్నీ తర్వాత చేసుకోవడానికి. రైల్వే కారిడార్లు, జనావాసాలు, పొలాలు, అడవుల మీదుగా సాగుతున్నటువంటి సందర్భంలో రైలు మార్గాల్ని గనక కంట్రోల్ చేయకపోతే టోటల్‌గా 4019 ట్రాక్ కిలోమీటర్ల మేర ఇనప కంచె, 410 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడలు కూడా నిర్మించబోతుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ. కంచె కోసం 2056 కోట్ల రూపాయలు, ప్రహరీ గోడ నిర్మాణానికి 1136 కోట్లు ఖర్చు చేయబోతుంది. ఇప్పటికే 875 కిలోమీటర్ల నీడులో కంచె నిర్మించేసింది. ఓవరాల్‌గా ఇక పదే పదే ఈ ఆక్రమణలు, దాని మీద కోర్టులు, ఈ కేసులు లేకుండా ఓ ఫిక్స్డ్ చక్కటి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది.